హాయ్ అండి అందరికీ. ఇంకా నైట్ ప్రిపేర్ చేసి పెట్టలేదు స్నాక్స్ అని చెప్పేసి, మార్నింగ్ లేవగానే స్నాక్స్ ఇలా కార్న్ చిప్స్ ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి కార్న్ చిప్స్ ఇలా వేయించేసి ఉప్పు కారం వేసేసి ఇంకా పెట్టాను. అలా ఎప్పుడో ఒకసారి పెడితే ఏం కాదు, కానీ ఎప్పుడు జంక్ ఫుడ్ పెడితే స్కూల్ వాళ్ళు అలో చేయరనమాట. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాను తొందరగా ఏదవుతుందని చెప్పేసి. ఇంకా ఏమైంది అంటే ఆ రోజు 2 times ట్రైపాడ్ స్టాండ్ విరిగిపోయిందనమాట. ముందు రోజే నేను కొత్తది ట్రైపాడ్ స్టాండ్ బుక్ చేశాను. అంటే నాకు అది అలవాటు లేదు. సో దానికి ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అది పెట్టినా సైడ్కి వెళ్ళిపోతుంది. నేను 4:30కి కావచ్చు, ఆల్మోస్ట్ మార్నింగ్ 4:30కి లేచా వీడియోస్ చేసుకోవచ్చు, ప్లస్ పిల్లలకి కూడా లంచ్ ఈజీగా అయిపోతుంది హడావిడి లేకుండా అని చెప్పేసి. ఇంటికి లేస్తే ఇబ్బంది అవుతుందని 4:30కి వీడియోస్ ప్లస్ పిల్లలకి రెండు ఈక్వల్గా అయిపోతుంది, ప్లస్ మనకు కూడా హడావిడి ఉండదు. లేట్గా లేస్తే నాకు వీడియోస్ ఎక్కువ అవ్వట్లేవు అని చెప్పేసి కంటెంట్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. పిల్లలతో ఇబ్బంది అవుతుంది, పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి కూడా ప్రిపేర్ చేయాలి, వాళ్ళని కూడా రెడీ చేయాలి కదా. అదే వాళ్ళకంటే ముందు లేస్తే అన్నీ అయిపోతుంది కదా అని నేను లేస్తే చాలా బాధ అనిపించింది అసలు నాకైతే. నేను 2-3 times నేను వేరే ట్రైపాడ్ స్టాండ్లు కూడా బుక్ చేశాను, బాగానే ఉండేవి. నేను ఆల్మోస్ట్ 500 ఎబో ఎప్పుడు యూజ్ చేయలేదు ట్రైపాడ్ స్టాండ్లు, ఎందుకంటే నేను పెద్దగా ఎప్పుడు చేయలేను కదా, ఎందుకులే అంతంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అని నేను చాలా తక్కువనే పెట్టి యూజ్ చేశాను ఎప్పుడైనా కానీ. నేను చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ 220 రూపీస్ పెట్టేసి ఇప్పటి వరకు కూడా నేను వీడియోస్ అనేది షూట్ చేసుకున్నాను, అంత తక్కువ కాస్ట్. అది సడన్గా అది బ్రేక్ అయిపోయింది అనుకోకుండానే. నేను కావాలని కూడా ఏం చేయలేదు, పిల్లలు ఆడిన రోజు అప్పుడు కూడా అసలు బ్రేక్ కాలేదు, కానీ నా హ్యాండ్లోనే సడన్గా అది బ్రేక్ అయిపోయింది. ఇంకా నేను కొత్తది తీసుకున్నాను, ఆల్మోస్ట్ అది 750 అంటే 800 అనుకోండి. 800 పెట్టి నేను తీసుకొని, అంటే నాకు వర్త్ ఇట్ కదా, యూజ్ అవుతుంది కదా అని నేను తీసుకుంటే డబ్బులు పోతే పోయింది, కానీ ఆ రోజు మొత్తం నాకు ఎంత నెగిటివ్గా అనిపించిందంటే నేను కర్రీలో ఉప్పు కారం వేస్తున్నానని కూడా మర్చిపోయినాను. ఆ రోజు అయితే సాల్ట్ అనేది మర్చిపోయిన కర్రీలో కూడా. అంటే మైండ్ అనేది అసలు పని చేయలేదు నాకు. అంటే ఇది చేస్తుంటే నాకు డబ్బులే రావాలి అనేది కాదు, నాకేంటి అంటే మైండ్ అనేది రీఫ్రెష్గా ఉంటుంది. మనం ఒక పనిలో పడిపోయాము అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని అనుకుంటుంటే ఏదో ఒకటి ఇలా అడ్డులాగా వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా మనకి. నిజంగా చెప్పాలంటే పిల్లలతో అసలు అవ్వట్లేదు, బట్ ఏంటి అంటే నేను ఖచ్చితంగా చేసుకోవాలి ఏదో ఒకటి నా వంతు. కానీ ఎంత ట్రై చేస్తున్నానో అది నా వరకే తెలుసు. పిల్లలు 9కి స్కూల్కి వెళ్తే 9కి స్కూల్కి వెళ్ళిన తర్వాత నుండి వచ్చేంత వరకు కూడా నేను 1 minute కూడా కూర్చోవడమే లేదు అసలు. ఎడిటింగ్ అని, నార్మల్గా షూట్ చేసుకోవడం అని ఏదో ఒకటి అవుతూనే ఉంది. అంటే అనుకుంటారు కదా జనాలు, కూర్చుంటున్నారు ఏముందిలే, నేను అలా అనుకుంటారని చెప్పేసి, అంటే జనాల కోసం అని కాదు, నాకు రీఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఏదో ఒకటి చేసుకుంటున్నా. ఆ టైంలో కూడా ఇలా అవుతుంటే ఎంత బాధగా అనిపించిందో. ఒకటి కాదు 2 కాదు 3 ట్రైపాడ్ స్టాండ్లు ఒకటేసారిగా అలా అయ్యేసరికి, అంటే మనుషులంటే ఏదో అనుకుంటున్నారంటే వేరు. ట్రైపాడ్ స్టాండ్ అంటే వీటికి మాటలు కూడా రావు, అవి కూడా నన్ను సపోర్ట్ చేయట్లేవు. బట్ గివెప్ అనేది ఇచ్చేదే లేదని చెప్పేసి మనసుకి నచ్చ చెప్పుకొని మళ్ళీ స్టాండ్ బుక్ చేశాను, మళ్ళీ వచ్చింది. ఇంకా రియల్గా చెప్పాలంటే ఎవరు ఏమనుకున్నా ఏదేమైనా కానీ నా పిల్లల వరకు మాత్రం ఎంత సపోర్టివ్గా ఉంటారంటే, మమ్మీ ఇది వీడియో కావాలి, ఇది చేసుకోవాలి అని అంటే అంతకు మించి సపోర్ట్ ఇంకేం కావాలి అనిపిస్తుంది. నా పిల్లలు ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు. వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా అంటే కూడా, నేను రూమ్లో కూర్చుంటే కూడా సరే మమ్మీ నువ్వు చేసుకో 10 minutesలో వచ్చే అని చెప్పేసి చాలా సపోర్టివ్గా. నేను డల్గా ఉంటే కూడా నా పిల్లలే అన్నారు, అమ్మ ఏం కాదు నెక్స్ట్ టైం బాగా వస్తుంది, ట్రైపాడ్ స్టాండ్ బుక్ చేసుకో అని చెప్పేసి. మా పెద్ద పాపే డేర్గా ఉండాలమ్మా, అలా డల్ అవ్వద్దు అని ఎంత ముద్దుగా చెప్పిందో. ఇంకా మార్నింగే ఇంకా హడావిడి అయిపోయిందని చెప్పేసి మెల్లగా కూర్చున్నాను, ఎందుకంటే మార్నింగే లేచాను కాబట్టి పనులన్నీ ఎప్పుడో అయిపోయినాయి. పెద్ద పాప ముందు రోజే చెప్పింది నాకు ఇడ్లీ కావాలమ్మా అంటే ఇంకా ఇడ్లీ చేశాను. మార్నింగ్ 8 లోపే వెళ్తుంది పెద్ద పాప. స్నాక్స్ లంచ్ బాక్స్ అన్నీ రెడీగా పెడుతుంటే ఇంకా నేను కూడా పెడతాను అని చెప్పేసి తను వచ్చి రెడీగా పెట్టేస్తుంది. ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అంటే వాళ్ళకు కూడా ఇష్టమే, నన్ను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. డైలీ సాక్సెస్ వేసుకోవడము, షూస్ వేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలు వాళ్ళే చేసేసుకుంటారు. ఇలాంటివి చిన్న చిన్న పనులు పిల్లలకి కూడా చెప్తూ ఉండాలి. అన్ని టైంలు ఒకటేలాగా ఉండవు కాబట్టి వాళ్ళు చేసుకోవడము చిన్న చిన్నగా నేర్పిస్తూ ఉండాలి. ఇంకా మా పాప చూడండి ఎంత క్యూట్గా డ్రెస్ వేసుకొని, ఇంకా నేను ఎప్పుడైనా అట్లా ఓపెన్ చేసి పెడితే చాలు ఫోజులు ఇస్తూ
ఉంటుంది. క్యూట్గా ఉన్నాను కదా అమ్మని, పాపం 8 లోపే వెళ్తుంది కదా, నాకే అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు 8 లోపే వెళ్తుంటే ఇంకా వాళ్ళ నాన్న తను ఇంకా వెళ్ళిపోతుంది. రెడీ అవుతుంటే హాల్లోకి వచ్చి అన్నీ తీసుకొచ్చుకొని కప్పుకొని పడుకుంటుంది. ఇంకా నేను వెళ్ళను స్కూల్కి అని చెప్పేసి జోక్గా, ఇంకా వాళ్ళ అక్క వెళ్తుంటే బాయ్ చెప్తానని చెప్పేసి పైన నుండి నన్ను ఎత్తుకో అమ్మా అని చెప్పేసి వాళ్ళ అక్కకి బాయ్ చెప్తుంది. ఇంకా వాళ్ళ నాన్న డ్రాప్ చేసి వచ్చేటప్పుడు మాత్రం బస్కి వచ్చేస్తుంది పాప. ఇంకా డ్రాపింగ్ మాత్రం సింగిల్ వే పెట్టుకున్నాము. బస్ రావాలంటే ఇంకా 7కి అలా వస్తుంది కాబట్టి మరీ 7 కంటే ఏం తినరని చెప్పేసి మేము 1 వే పెట్టేసుకున్నాము. మార్నింగ్ మేము డ్రాప్ చేస్తాము, ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి బస్సు వచ్చి డ్రాప్ చేసి డైలీ ఇద్దరు ఒకటేసారి రెడీ అవుతారు. చిన్న పాప పెద్ద పాప. చిన్న పాపకి స్కూల్ లేట్ అయినా కానీ ఇద్దరు ఒకటేసారి రెడీ అవుతారు. కానీ ఒక్కోసారి ఇంకా లేవదు. నేను కూడా లేపను, ఎందుకులే ఇబ్బంది పెట్టడము, చిన్నది కదా అని చెప్పేసి. తనకి 9 o'clock ఉంటుంది. 9కి మెల్లిగా 8కి అట్లా లేచినా సరిపోతుందని చెప్పేసి ఇంకా చిన్న పాపకు వచ్చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను. తను ఏదైనా కానీ తినగలుగుతుంది, ఇది అది అనేది ఏమి ఉండదు. ఏదైనా కానీ తనకి టేస్టీగా ఉంటే తినేస్తుంది. ఇంకా తనకి వ్యాన్ వస్తుందని స్టెప్స్ హడావిడిగా దిగుతుంటే వద్దు అంటే కూడా బ్యాగ్ వేసుకొని మరీ వెళ్తుంది. ఇయర్ ఇద్దరు సేమ్ స్కూల్ కాబట్టి ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కతే వెళ్ళాలి, ఎవరిది వాళ్ళు సపరేట్గా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంది. చిన్న పాప పెద్ద పాప ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అవుతుంది, కానీ చిన్న పాపకి ఎప్పుడు పెద్ద పాప పక్కనే ఉండాలి. ఇంకా కొన్ని రోజులైతే అలవాటు పడుతుంది, కానీ ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్లో కదా అక్క లేదని చాలా బెంగగా ఉంది తనకి. ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే నైట్ నేను ఆకుకూరలు మా ఇంటి దగ్గరలోనే అమ్ముతున్నారంటే ఆకుకూరలు తీసుకొచ్చాను. నైట్ అలానే పెట్టేశాను, లేట్ అవుతుంది నైట్ మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటే పిల్లలు కూడా పడుకోరని చెప్పేసి అలానే పెట్టేశాను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అన్నీ నీట్గా కట్ చేసుకొని బాక్స్లలో ఎత్తి పెట్టుకుంటున్నాను కదా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనే కుదురుతుంది, ఇంటికి వస్తే ఇంకా వీలవద్దని చెప్పేసి నేను ఎప్పుడైనా మినుములతోని సున్నుండలు చేస్తూ ఉంటాను. అది ఎలా అంటే ఎక్కువ క్వాంటిటీలో మినుములు తీసుకొని వేయించేసి బెల్లంతో పొడి కొట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటాను. స్టాక్గా పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దీంట్లోకి మనం ఎప్పటికప్పుడు నెయ్యి వేసుకొని ఒక 20-10 ఎప్పటికప్పుడు ఇంకా లడ్డులాగా చుట్టుకోవడమే. అది ఇలా చేస్తే ఏంటి అంటే పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు కొంచెం ఫ్రెష్నెస్గా ఉంటుంది. పొడి కొట్టుకుంది ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ కరగబెట్టుకున్న నెయ్యి ఉంటుంది కదా, కరగబెట్టుకున్న నెయ్యితోని మనం కొంచెం కొంచెం సున్నుండల్లాగా కట్టుకుంటే అయిపోతుంది. ఇలా ఎందుకంటే ఇవి మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటే కూడా పిల్లలకి బాగుండదని చెప్పేసి ఉంటాయి. బట్ ఏంటి అంటే ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రెష్గా తింటున్నాము ఉంటాయి కాబట్టి. ఇలా పిల్లలనే కాదు మా ఇంట్లో అందరము తింటాము, డైలీ ఒకటి తింటాము. చాలా బలమైంది ఇవి, ఆడవాళ్ళకైతే కంపల్సరిగా డైలీ ఒకటి తింటే చాలా బలము. దట్టు దీంట్లో బెల్లం వేసాం కాబట్టి ఐరన్ కూడా ఉంటుంది. మీలో కూడా ఇలా ట్రై చేసి చూడండి. బాయ్ అండి అందరికీ.